హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నా రాక్షసుడు 15వ భాగాన్ని వినేద్దాం. ఓసి రాక్షసి నిద్ర మధ్యలో అలా చేసిందనుకున్నాను, కావాలనే చేసిందా? నేనంటే కొంచెం కూడా భయం లేకుండా పోతుంది. ఎంత ధైర్యం తనకి నాతో అలా బిహేవ్ చేయడానికి? చెప్తా, నాతోనే పెట్టుకుంటుందా? నేనేంటో చూపిస్తాను. మళ్ళీ నాతో ఇలా బిహేవ్ చేయాలంటే భయపడాలి, అలా చేస్తాను అని అనుకుంటాడు. ఒకవైపు వర్క్ చేస్తూ ఇంకొక వైపు తనని గమనిస్తూ ఉంటాడు. సీత అటు ఇటు చూసి ఎవరు నన్ను చూడట్లేదు అనుకుని హ్యాండ్ బ్యాగ్లో ఉన్న చాక్లెట్ నోట్లో వేసుకుంటూ వర్క్ చేసుకుంటుంది. ఈ మేడం గారి పనే బాగుంది. హ్యాండ్ బ్యాగ్ నిండా చాక్లెట్లు వేసుకుని ఉన్నట్టుంది. ఎలా తెచ్చుకుంటుంది? నాతో పాటే వస్తుంది, మళ్ళీ నాతో పాటే వెళ్తుంది కదా. ఇంకెవరు? మా డాడీ అయి ఉంటాడు. దీనికి సపోర్ట్ చేయడానికి ఇంటిల్లిపాది రెడీగా ఉంటారు కదా. అమాయకపు సీత అని అనుకుంటున్నారు వాళ్ళు. ఇది పెద్ద రాక్షసని వాళ్ళకి తెలియదు కదా. అటు ఇటు చూసే పక్షంలో రావణ్ వైపు చూస్తుంది. తనని చూస్తూ కనిపిస్తాడు. చేతిలో ఉన్న చాక్లెట్ కాస్త ఏం చేయాలో అర్థం కాక మీకు కావాలా అన్నట్టు సైగ చేస్తుంది. కోపంగా తన వైపే చూస్తాడు. ఈ మహానుభావుడికి ఆ కళ్ళల్లో కోపం తప్పనిస్తే ఆ దేవుడు ఏం పెట్టినట్టు కనిపించడం లేదు అని అనుకుంటూ తన పని తాను చేసుకుంటుంది. ఏంట్రా అంత కోపంగా కనిపిస్తున్నావు? ఆ కళ్ళేంటి అంత ఎరగా ఉన్నాయి? ఏం చేయమంటావు? కొంతమంది చేసిన టార్చర్కి ప్రతిఫలంలే. నువ్వే అందరికీ టార్చర్ చూపిస్తావు, నీకు కూడా టార్చర్ చూపించే వాళ్ళు ఉన్నారా? ఉన్నారు, వాళ్ళకు కూడా నేనేంటో చూపిస్తాను అని ఒక కంటతను చూస్తూ చెప్తాడు. బాగా కాలుతున్నట్టుంది. ఏం చేస్తాడు రాక్షసుడు? ఆయన అది మనం కావాలని చేశామని ఆయనకి ఎలా తెలుస్తుందిలే. ఎక్కువ ఆలోచించకు సీత, కంగారు పడ్డావంటే నిజం కనిపెట్టేస్తాడు, కాస్త జాగ్రత్తగా ఉండాలి అని అనుకుని తనకి తానే ధైర్యం చెప్పుకుంటుంది. నీ జోలికి వచ్చారంటే ఇక వాళ్ళ పని అయిపోయినట్టేలే, నువ్వు సైన్ చేస్తే వెళ్ళిపోతాను అని తను వెళ్ళిపోతాడు. ఆ రోజు మొత్తం సీరియస్గా గడిచిపోతుంది. ఇంటికి వెళ్తున్నారు. ఇద్దరి మధ్య మౌనం. నీ హ్యాండ్ బ్యాగ్ కాస్త ఓపెన్ చేయి. అయ్యో, నా హ్యాండ్ బ్యాగ్తో ఏం పనండి? చెప్పిన పని మాత్రమే చెయ్యి. అలాగే అని ఓపెన్ చేస్తుంది. కావాల్సిన చాక్లెట్ కనిపిస్తాయి. ఎక్కడివి నీకు ఇవన్నీ, ఇన్ని చాక్లెట్లు? అంటే అది మామయ్య తీసుకుని వచ్చిచ్చారు. మరీ ఇన్నినా? నువ్వేమైనా చిన్నపిల్ల అనుకుంటున్నావా? అయినా నువ్వు కూడా అలాగే తింటున్నావు. హాస్పిటల్లో పనిచేసావు, ఆ మాత్రం తెలీదా? చాక్లెట్స్ తినచ్చా లేదా అని ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటుంది. ఇది మాత్రం తెలుసు, ఏవైనా అడిగావంటే చాలు, నోట్లో నుంచి మాట రాదు. అక్కడ నిన్నే అడిగాను చూడు, నన్ను నేను కుట్టుకోవాలి. ఆ పని చేయండి. ఏంటి ఏదో అన్నావు? అయ్యో, మిమ్మల్ని అని అంత ధైర్యం నాకుందనుకుంటున్నారా? మాటలు బాగానే నేర్చావులే. మాట్లాడుకుంటే మాట్లాడలేదు అంటారు, మాట్లాడితే ఇలా అంటారు. ఎలా అండి మీతో? అబ్బా, ఏం నటిస్తావే నువ్వు? నేనా నటించడమా? ఊరుకోండి. నేను ఎంత అమాయకురాలో అందరికీ తెలుసు, మీకు మాత్రం తెలియట్లేదు. అవును, నాకే తెలుసు, మా వాళ్ళకి తెలియదు. అమాయకపు సీత. ఏంటో మీరు మాట్లాడుతుంది నాకేం అస్సలు అర్థం కావట్లేదండి. సరేలేవే, వదిలే. ఏమైనా తింటావా? ఏమీ వద్దు, పద, పార్టీ ఇస్తాను, ఐస్ క్రీమ్ తినిపిస్తాను. ఈరోజు ఎందుకు కొత్తగా మాట్లాడుతున్నారు? ఏదో తేడాగా ఉంది అనుకుంటూ వద్దంటుంది. నేను పార్టీ ఇస్తా అన్న తర్వాత వద్దంటే ఎలా చెప్పు అని బలవంతంగా ఐస్ క్రీమ్ పార్లర్కు వద్ద కారు ఆపి తను తీసుకుని వెళ్తాడు. తనకి కావాల్సిన ఐస్ క్రీమ్ ఆర్డర్ చేస్తాడు. మరి మీకు? నాకు ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ ఇలాంటివి అస్సలు ఇష్టం ఉండదు, నువ్వు తిను. అయితే వద్దులేండి. ఏమైంది? నేను తింటూ ఉంటే మీరు అలా చూస్తుండడం నాకు నచ్చడం లేదు. సరే, నేను కాఫీ ఆర్డర్ పెట్టుకుంటాను, నువ్వు తిను. చాలా రోజుల తర్వాత ఐస్ క్రీమ్ దొరికిందిగా ఒక పట్టుపడుతుంది సీత. చాలా, ఇంకేమైనా ఆర్డర్ పెట్టినా? వద్దులేండి, ఇప్పటికే చాలా ఎక్కువైంది. సరిపదా అని ఇంటికి తీసుకుని వెళ్తాడు. బామ్మగారితో మాట్లాడి ఆవిడికి మందులు వేసి భోజనం తినిపించి ఇద్దరు భోజనం చేసి రావణ్ వెళ్ళిపోతాడు. సీత మాత్రం వాళ్ళ అత్తయ్య మామయ్యతో మాట్లాడి తర్వాత వెళ్తుంది. రోజు తను వెళ్ళేసరికి వర్క్ చేస్తూ కనిపిస్తాడు, కానీ పడుకొని కనిపిస్తాడు ఈరోజు. పాపం, రాత్రి నిద్రపోలేదు కదా, ఆ ఎఫెక్ట్ ఏమో అనుకుంటూ ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటుంది. రాత్రి ఇచ్చిన డోస్ సరిపోలేదనుకుంటా, ఇంకొంచెం పెంచాలి, అప్పుడు కానీ మన జోలికి రాకుండా ఉంటాడు అని అనుకుంటుంది తను. వెళ్ళి పడుకోగానే కళ్ళు తెరిచి చూస్తాడు. అయ్యో, మీరు ఇంకా నిద్రపోలేదా? ఎలా సీత, నువ్వు రాకుండా నాకు నిద్ర ఎలా పడుతుంది? ఏంటి కొత్తగా మాట్లాడుతున్నారు? నీకోసం ఒక గిఫ్ట్ తెచ్చా, కూర్చో అంటూ పక్కనున్న ఒక రింగ్ బాక్స్ తీస్తాడు. అందులో నుంచి ఒక డైమండ్ రింగ్ తీసిస్తాడు. ఏంటండి ఇది? నీకు ప్రజెంటేషన్. ఇప్పుడు నాకేమీ వద్దు. వద్దంటే ఎలా చెప్పు సీత? ప్రేమతో ఇస్తున్నప్పుడు తీసుకోవాలి, అది నీ హక్కు కూడా. ఏంటో తేడా కొడుతుంది, కొత్తగా మాట్లాడుతున్నాడు.
మీరు పడుకోండి, నేను వెళ్తాను. మీకెందుకు డిస్టర్బెన్సు? నేను ఆ సోఫాలో పడుకుంటానులే. అయ్యో, భార్యని కష్టపెట్టే భర్తగా నాకు పేరు తీసుకురాకు. దా, ఇలా వచ్చి కూర్చో, చాలా కబుర్లు చెప్పుకుందాం. దేవుడా, ఎక్కడో కొడుతుంది. మీరు రాత్రి కూడా పడుకోలేదు కదా అండి, పడుకోండి. నువ్వు పక్కన ఉంటే నిద్ర ఎలా వస్తుంది చెప్పు? భర్తతో కాస్త రొమాంటిక్గా మాట్లాడటం కూడా రాదా నీకు? అంటూ తన ఒడిలో పడుకుంటాడు. తను చేస్తున్న పనులకి వణికిపోతుంది సీత. ఇలా పడుకున్నప్పుడు నీ చేతులు నా తలలోకి పోనించి మసాజ్ చేయాలని అది కూడా తెలీదా? ఇలా అయితే ఎలా చెప్పు నీకు? రొమాంటిక్ ఫీల్ కూడా నేనే నేర్పించాలి, మొద్దు. భార్యాభర్తలంటే ఎలా ఉండాలి? అలకలు, గిల్లి కజ్జాలు, కొట్లాట్లు మన మధ్య అవి లేవు కదా. అందుకే కాస్త మారు. ప్లీజ్ లేవండి, నాకు నిద్ర వస్తుంది. ఎవరైనా భర్తకి దగ్గర కావాలని చూస్తారు, నువ్వేంటే నిద్ర వస్తుందంటావు అని పైకి లేచి కూర్చుంటాడు. ఏంటి సీత, పెద్దవాళ్ళకి బోరుగా ఉందట కాబట్టి ఇల్లు సందడిగా మారుద్దామా? ఏమంటావు? దాందేముంది, వాళ్ళు సంతోషంగా ఉంటారంటే అలాగే చేయండి. దానికి నన్ను అడగడం ఏంటి? నిన్నే కదా అడగాలి. నువ్వు ఒప్పుకుంటేనే కదా ఇంటి నిండా పిల్లలు ఉంటారు. ఏంటి ఏంటి అంటావేంటే మొద్దు? చెప్తుంది అర్థం కావడం లేదా? మన పెళ్లి జరిగి అప్పుడే 6 నెలలు గడిచిపోయింది. ఇంకా పిల్లల్ని కనాలని లేదా నీకు? మా నానమ్మ నన్ను తొందర పెట్టేస్తుంది. ఏంటి, ప్రొసీడ్ అవుదామా? గుట్టుకలు మింగుతూ చూస్తుంది సీత. మౌనం అంగీకారం అనుకుంటా అని అనుకుంటూ తనకి చాలా దగ్గరగా వస్తాడు. ఏంటి, ప్రొసీడ్ అవరా అంటూ తన చెవిలో హస్కీగా మాట్లాడతాడు. ప్లీజ్ రావణ్ గారు, నన్ను వదిలేయండి అంటూ పైకి లేచి వెళ్ళబోతుంది సీత. ఎందుకే అంత భయం? నీ భయం నేను పోగొడతాను. ఇంకా ఎన్ని రోజులు భయపడుతూ ఉంటావు? ఎప్పటికైనా జరగాల్సిందే కదా అంటూ తన చేయి పట్టుకొని తన మీదకి లాగుతాడు. సీత తన మీద పడిపోతుంది. ఏంటి అంత తొందర అలా పడిపోతున్నావు? నేనా? నువ్వే నాకంటే ఫాస్ట్గా అన్నావు. మరీ అంత తొందర అయితే ఎలా డియర్ అంటూ తన 2 చేతులతో తనని గట్టిగా బంధిస్తాడు. తన్ని విడిపించుకునే ప్రయత్నాలు చేస్తుంది సీత. తన వల్ల కావడం లేదు. అలా అంటే ఎలా డియర్? రాత్రంతా నాకు నిద్ర లేకుండా చేశావు. ఈరోజు నీకు నిద్ర లేకుండా చేయాలి కదా. అర్థమైంది, మీకు నిజం తెలిసిపోయింది కదూ, అందుకే ఇలా బిహేవ్ చేస్తున్నారు. ఏం నిజం సీత? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇక ఆపండి, ఏదో సరదాకు చేస్తానండి. నేను కూడా సరదాకే చేస్తున్నాను, కానీ ఇప్పుడు సీరియస్గా చేస్తాను. ఇంకోసారి నాతో ఇలా బిహేవ్ చేయాలంటే భయపడాలి. నేనంటే ఏంటో చూపించాలి కదా సీత. అలా భయపెడితే ఎలా చెప్పు? కనీసం ఒక 5 మెంబర్స్ పిల్లల్ని కంపల్సరీ. వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటావు కదూ? ఎందుకు చూసుకోవాలి? నీకు పిల్లల్ని ఎలా చూసుకోవాలో తెలుసు. కనీసం ఒక 10 మందినైనా చూసుకోగలుగుతావు కదా అంటూ తన దగ్గరగా వస్తూ ఉంటాడు. అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తుంది సీత. ఇంకెందుకు ఆలస్యం, ప్రొసీడ్ అవుదామా? మా ఇంట్లో వాళ్ళు కూడా సంతోషిస్తారు. తనకి దూరంగా వెళ్ళిపోతూ బెడ్ మీద నుంచి వెనక్కి పడిపోతుంది. అమ్మా అంటూ అరుస్తూ. నాతో పెట్టుకుంటావా? నేనెవరో తెలుసు కదా. నేను ఎంత రాక్షసునో తెలుసు కూడా నాతో ఫన్ చేయాలనుకుంటున్నావు కదూ. తర్వాత నీ జీవితం ఫన్ అయిపోతుంది, అది గుర్తుంచుకో సీత. నాకు కోపం తెప్పించినంత వరకు ఎవరికైనా రెస్పెక్ట్ ఇస్తాను. ఒకసారి కోపం తెప్పించారంటే నా కంట్రోల్ నేను తప్పాల్సి వస్తుంది. ముఖ్యంగా నీ విషయంలో నా కోపాన్ని చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను. సహనానికి కూడా హద్దులుంటాయి. ఆ సహనం కోల్పోయేలా చేయకు. ఏంటి, కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాడు, అది నా విషయంలో? హో అని మనసులో నవ్వుకుంటుంది. వెళ్ళి పడుకో, ఇప్పటికే ఆలస్యమైంది అని చెప్పి బాల్కనీలోకి వెళ్ళిపోతాడు తను. వెళ్ళి పడుకో అన్నాడు, ఎక్కడ పడుకోవాలో చెప్పలేదే. రావణ్ గారి మనసులో ఏముంది? ఎందుకు ప్రతి విషయానికి అంత సీరియస్ తీసుకుంటున్నారు? నాకు తెలియక అడుగుతాను. ఆయనకి ఈ విషయం తెలిసే ఉంటే నేను రాత్రి నాకు చివాట్లు పెట్టేవాళ్ళే, కానీ ఈరోజు అడుగుతున్నారు అంటే ఆయనకి ఎలా తెలిసింది? ఈ రూమ్లో ఏమైనా పెట్టాడా అంటూ ఆ రూమ్ మొత్తం వెతికేస్తుంది. ఎక్కడా కూడా ఏమీ కనిపించడం లేదు. చుట్టూ పరిశీలిస్తూ ఉంటుంది. ఏంటి, ఇంకా పడుకోలేదా అన్న వాయిస్ వినిపించడంతో దుప్పటి ముసుగు వేసేసి పడుకుంటుంది. తను కూడా వచ్చి పడుకుంటాడు. అప్పుడు అమాంతం ఒక కాలు వచ్చి సీత మీద పడుతుంది. ఉలిక్కి పడుతుంది సీత. మెల్లగా ముఖం మీద ఉన్న బెడ్షీట్ తొలగిస్తుంది. తన కోపంగా చూస్తున్న రావణ్ కళ్ళు తనకి ఎదురుగా ఉంటాయి. ఏంటి ఆ ఎక్స్ప్రెషన్స్? నీకు నిద్రలో వేయడం అలవాటు కదా, కానీ నాకు ఇలా వేసి పడుకోవడం అలవాటు. అర్థమైందనుకుంటా. ఇక పడుకో. సచ్చినాడు, చంపేస్తున్నాడు ఈ రావణాసురుడు అనుకుంటూ తిట్టుకుంటూ పడుకుంటుంది సీత. ఆ రోజు రాత్రి సరిగ్గా కూడా నిద్రపోలేదు. తనకంటే ముందుగా నిద్ర లేచి ఫ్రెష్ అయ్యి పూజ చేసి హాల్లోకి వెళ్ళి తూగుతూ కూర్చుని ఉంటుంది. ఏంటే మనవరాలా, నా మనవడు నిద్రపోనిచ్చినట్టు కనిపించడం లేదు, అందుకేనా ఇంతలా తూగుతున్నావు? ఎందుకంత పొద్దున్నే లేచి కిందికి వచ్చావు? కాసేపు పడుకొని ఉండొచ్చు కదా. నా జీవితం మీకు నవ్వుగా మారిపోయింది. ఆ గదిలో ఉంటే నరకంలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా ఏం పడుకుంటాంలే బామ్మ అని మనసులో అనుకుంటుంది.
ఏంటి రాత్రి జరిగింది గుర్తు చేసుకుంటూ ఉన్నారు? నేను అడుగుతూ ఉంటే ఎక్కడ ఆలోచిస్తున్నావు? పోండి అమ్మమ్మ, నేను ఎక్కడికి వెళ్తాను? ఇక్కడే ఉంటానే. మీ పిల్లలు పుట్టే వరకు వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఆ దేవుడి దయ వల్ల త్వరలో ఆ కోరిక నెరవేరితే బాగుండు. పిల్లలు, అది కూడా నాకు తలుచుకుంటేనే భయం వేస్తుంది. వీళ్ళకి ఎలా చెప్పాలో నా బాధ అని అనుకుంటూ ఉండగా సీత కాఫీ అంటూ పెద్దగా అరుస్తాడు. ఏంటి మనవడు కొత్తగా సీత అనే నామం జపిస్తున్నాడు? వెళ్ళు ఇక్కడి నుంచి. నువ్వే కాఫీ తీసుకుని వెళ్ళలేము. పాపం నిద్ర లేవగానే నువ్వు గుర్తొచ్చుంటావు. మరి వాడు నిన్ను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేడు. నువ్వు పొద్దున్నే వచ్చి ఇలా కూర్చుంటే ఎలా చెప్పు? వెళ్ళమ్మా అన్న ఆవిడ మాటలు పట్టించుకోకుండా కిచెన్లోకి వెళ్తుంది. పిచ్చి పిల్ల, మనసులో ఏవైనా ఉంటే బయటికి చెప్పలేదు అని అనుకుంటున్నా ఆమె. కిచెన్లోకి వెళ్ళగానే వాళ్ళ అత్తయ్య చేతిలో కాఫీ పెడుతుంది. తీసుకుని పైకి వెళ్తుంది. ఏంటి డియర్, పొద్దున్నే నేను లేపే వరకు నిద్రలేపు, అట్లాంటిది ఈరోజు అంత త్వరగా నిద్రలేచా? అంటే అది మెలకు వచ్చిందండి, అందుకే లేచాను. అది అలా ఉండాలి. ఒక్కసారి డోస్ ఇస్తే ఎర్లీ మార్నింగ్ కానీ మెలకు వచ్చేస్తుంది. ప్రతిరోజు అప్పుడప్పుడు నిన్ను భయపెడుతూ ఉంటే అప్పుడు కానీ నువ్వు దారికి రావు. ఇక నుంచి నువ్వు చేయవలసిన పనులు నీ భర్తకి ఏం కావాలో చూసుకోవాలి. నేను వేసుకోవాల్సిన డ్రెస్ తీసి పెట్టాలి. ఒక భార్య తన భర్తకి ఏమేం పనులు చేస్తుందో అన్నీ నువ్వు చేయాలి. ఏంటి పాప అంటూ పైకి లేచి తన చేతిలో ఉన్న కాఫీ తీసుకుని బుగ్గ మీద కిస్ చేసి తనని చూస్తూ కాఫీ తాగుతాడు. తను చేస్తున్న పనులకి ఏం మాట్లాడలేక భయపడుతూ ఉంటుంది సీత. కిందికెళ్లే ప్రయత్నం చేస్తుంది. తన నడుం చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకుంటాడు. ఎక్కడికి వెళ్తున్నావు? బ్రేక్ఫాస్ట్ రెడీ చేయడానికి. ఓ, అక్కడ చేయడానికి చాలామంది ఉన్నారులే, కానీ నా పనులు చేయడానికి ఎవరూ లేరు. చెప్పిన పని చేయి. నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి నా డ్రెస్ రెడీగా ఉండాలి, అర్థమైందనుకుంటా? గుడ్ గర్ల్, చెప్పిన పని చెప్పినట్టు చేస్తుంది అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు. ఏమైంది పిచ్చోడికి? ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడో అస్సలు అర్థం కాదు. ఆయన బట్టలు తీసి పెట్టాలా, అది కూడా నేను తీసి పెట్టాలా? తీసి పెడతాను అనుకుంటూ లోపల ర్యాక్ ఓపెన్ చేస్తుంది. అన్ని బట్టలు కొత్తగా కనిపిస్తుంటాయి. అందులో ఉన్న బట్టలన్నీ తీసి ఏది తనకి సూట్ అవ్వదు ఆ డ్రెస్ తీసి పెడుతుంది. తను వచ్చినప్పటి నుంచి ఆ డ్రెస్ ఒక్కసారి కూడా వేసుకోలేదు, అందుకే కావాలని తీస్తుంది. తను ఎలాగో వేసుకోడనుకొని అప్పుడే ఫ్రెష్ అయి వస్తాడు. నడుంకి టవల్ కట్టుకొని ఇంకొక టవల్తో తల తుడుచుకుంటూ బయటికి వెళ్ళడానికి పక్కకు తిరుగుతుంది. ఎక్కడికే జారుకుంటున్నావు? నా తల ఎవరు తుడుస్తారు? తల తుడు అని అనడంతో గత్యంతరం లేక తల తుడుస్తుంది. తన నడుం చుట్టూ 2 చేతులు వేసి తన పొట్టకి తన తల నానిస్తాడు. కితకితలు పుడుతూ ఉంటాయి. సీతకి కదులుతూ ఉంటుంది. ఏంటి పని సరిగ్గా చేయవా? కదులుతున్నావు? మీరు నడుము వద్ద చేతులు తీయండి, నా పని నేను సరిగ్గా చేస్తాను. ఏంటి సీత మాటలు వస్తున్నాయి అంటూ తన చీర కొంగు కాస్త జరిపి తన నాభి వద్ద కిస్ చేస్తాడు. భయం వేస్తుంది సీతకి. ఇక అక్కడ ఉండలేక పరిగెడుతూ పారిపోతుంది. తను చేసిన పనులకి తన గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఏంటి మనవరాల అంత ఆయాసపడుతూ పరిగెడుతున్నా? నా మనవడు చిలిపి పనులు మొదలుపెట్టాడా అని పెద్దావిడ అనడంతో తన చీర సరిచేసుకుంటూ ఉంటుంది. సీత పారిపోవడం చూసి నవ్వుకుంటూ ఉంటాడు రావణ్. తను తీసి పెట్టిన డ్రెస్ వైపు చూస్తాడు. ఆ డ్రెస్కి తనకి ఏదో సంబంధం ఉంది, అందుకే ఆ డ్రెస్ తను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ అక్కడ తగిలించున్నాడు. కానీ ఈరోజు సీత తానే స్వయంగా ఆ డ్రెస్ తీసి పెట్టింది. మరి ఆ డ్రెస్కి సీతకి ఏమైనా సంబంధం ఉందా? ఎందుకు రావణ్ ఇన్ని రోజులు ఆ డ్రెస్ అంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడు? ఆ డ్రెస్సును వేసుకొని కిందికి వస్తాడు, అది కూడా సంతోషంగా. ఏంటబ్బా, ఎక్కడో పడేసిన డ్రెస్ తీసి ఇస్తే దాని పక్కన పెట్టేస్తాడనుకుంటే ఇలా వేసుకొని అది కూడా నవ్వుతూ కనిపిస్తున్నారు. నేను ఏది చేయాలనుకున్నా సరే అది పాజిటివ్గానే వెళ్తుంది. ఏం మాయ చేసావో తెలియదు, కానీ నా కొడుకు మొహంలో సంతోషం కనిపిస్తుందే. ఒకప్పుడు ఏదో పోగొట్టుకున్న వ్యక్తిలా చాలా దిగులుగా కనిపించేవాడు, అలాంటిది మా వాడు ఇప్పుడు సంతోషంగా నవ్వుతూ కనిపిస్తున్నాడు. మా ఇంటి వెలుగు సీత నువ్వు. మీ ఇద్దరు ఇలాగే సంతోషంగా ఉండాలి అని వాళ్ళ అత్తయ్య తనతో చెప్తుంది. ఓరకంట తను గమనిస్తూ ఉంటాడు సీత. తను చూడడం చూసి కన్ను కొడతాడు తనకి. అది చూసిన తనకి పొలమారుతుంది. తన తల మీద కొడుతూ చిన్నగా తినడం తెలీదా చూడు అంటూ తనకి మంచినీళ్ళు తాగిస్తాడు. వాళ్ళ అన్యోన్యతను చూసి చూడముచ్చటగా అనిపిస్తుంది పెద్దవాళ్ళకి. వాళ్ళు చూస్తారు అని యాక్టింగ్ చేస్తున్నాడా, లేకుంటే ఏమైనా ఉందా? ఈ క్యారెక్టర్ నాకు ఎప్పటికీ అర్థం కాదు. మెల్లగా తినాలి, ఉండు నేను తినిపిస్తాను అంటూ తనే స్వయంగా తినిపిస్తున్నాడు. ఏంటో నా బ్రతుకు ఈయన చేతిలో ఆట బొమ్మలాగా మారింది, ఏమీ చేయలేకపోతున్నాను అని అనుకుంటూ అలానే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇద్దరు కలిసి ఆఫీస్కి బయలుదేరతారు. పదే పదే తన చూపు సీత మీదకి మల్లుతుంది. అలా చూస్తూ ఉంటే సీతకి కాస్త ఇబ్బందిగా కూడా ఉంది. ఇక తన వల్ల కాక, ఏంటండి
పొద్దుటి నుంచి అలా చూస్తున్నారు. ఇది మరీ బాగుంది. నా భార్య నేను కాకపోతే ఎవరు చూస్తారు చెప్పు? ఇంకొకరు ఎవరైనా చూస్తే సాహసం చేస్తే చూడ్డానికి వాళ్ళకి కళ్ళు లేకుండా చేస్తా. మీరు చేసినా చేస్తారు, అయినా నా వైపు ఎవరు చూస్తారులేండి పక్కన మీరుండగా. అవును, ఒకటి అడుగుతా చెప్పు. అన్ని బట్టలుండగా ఈ డ్రెస్ ఎందుకు తీసావు? అది వాడడం లేదు కాబట్టి పక్కన పడేస్తుంది అని తీశాను. దీని గురించి ఎందుకు అడుగుతున్నారు? ఇప్పుడేం చెప్పాలబ్బా? అంటే ఈ కలర్ నాకు బాగా నచ్చింది అందుకే తీశాను. మరి ఈ డ్రెస్ చూస్తే నీకేమైనా గుర్తుకొస్తుందా? నాకెందుకు గుర్తుకొస్తుంది? నేనేమైనా ఇంతకు ముందు బట్టల షాప్లో పనిచేస్తానా నాకు గుర్తుకు రావడానికి? దేవుడా, పోయి దీన్ని అడిగాను చూడు. నన్ను నేను అనుకోవాలి. ఎందుకు అలా అడిగారు? పని పట్టలేక? అయ్యో, మీకు పని పట్టలేకపోవడం ఏంటండి? ఎప్పుడు పని చేస్తూనే ఉంటారు కదా. ఇప్పుడు ఈ డ్రెస్కి మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా? డ్రెస్ బాగానే ఉంది కదా. నీకేం గుర్తుకు లేదు కదా. నాకేం గుర్తుంటుందండి? అలాంటప్పుడు నోరు మూసుకొని కూర్చో. ఇది మరీ బాగుంది. అడిగేది మీరు, సమాధానం చెప్తే అరుస్తారు. అదేంటో మీరు చెప్పొచ్చు కదా. నీకు గుర్తులేదు కదా, వదిలే. మీరు గుర్తు చేస్తే గుర్తొస్తుందేమో. అలా పక్కన వాళ్ళు గుర్తు చేస్తే గుర్తుకు రావడానికి నీది నార్మల్ బ్రెయిన్ కాదు కదా, అసలే హాఫ్ బ్రెయిన్. ఆ గుర్తున్నది కూడా పోతుందేమో. కోపానికి మాత్రం తక్కువ లేదు అంటూ కారు రివర్స్ చేస్తూ ఉండగా అనుకోకుండా ఇంకొక కారులో వెళ్తున్న వ్యక్తిని చూసి ఇది కళా నిజమా అనుకుంటూ ఉంటాడు. ఒకసారి గిల్లు అని అడుగుతాడు తనని. ఇదే అవకాశం అనుకున్న సీత గట్టిగా గిచ్చుతుంది. ఒసే రాక్షసి, గిల్లు అంటే చిన్నగా గిల్లుతారు, ఇలా కాదే. మళ్ళీ మీకు స్పర్శ తెలుస్తుందో లేదో అని అలా చేశానండి అంటూ పల్లెకిలిస్తుంది. తను చూస్తుంది నిజమేనా? ఇన్ని రోజులు తను ఎదురు చూస్తున్న మనిషి తన కళ్ళకు కనిపిస్తూ ఉంటే మరి తను ఆగుతాడా? లేదుగా. తన కారు వెనక పోనిస్తాడు. మనం వెళ్ళాల్సింది లెఫ్ట్ సైడ్ కదండి, మీరెందుకు రైట్ వెళ్తున్నారు? కాసేపు మాట్లాడకుండా కూర్చో. అడిగిన దానికి సమాధానం చెప్పరు. ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నేను ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి మౌనంగా నాతో పాటు రావాలి, అంతేకాని నన్ను క్వశ్చన్స్ వేయకు అంటూ కార్ స్పీడ్ పెంచి ఆ కార్ని ఫాలో అవుతాడు. అప్పటి వరకు సరదాగా మాట్లాడిన తనలో ఉన్నట్టుండి కోపం తారాస్థాయికి వెళ్ళిపోతుంది. తను అంత స్పీడ్గా వెళ్తూ ఉంటే భయంతో వణికిపోతుంది సీత. రావణ్ గారు, చంపేయడానికి ట్రై చేస్తున్నారా? డ్రెస్ నాకు గుర్తులేదని అంత స్పీడ్గా వెళ్ళకండి, భయం వేస్తుంది. చావంటే అంత భయమే నీకు? 2 సార్లు చావని దగ్గరగా చూశాను, అలాంటిది నాలో భయం ఎలా కనిపిస్తుంది? చేతికి చిక్కకుండా పారిపోతుంది. ఒక ఎలుక, దాన్ని పట్టుకోవాలి అంటే ఒక బోన్ కావాలి కదా. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎలుక ఎక్కడి నుంచి వచ్చింది? మా జీవితాల నుంచి సంతోషాలు తీసుకుని వెళ్ళిపోయారు. సున్నితంగా ఉండే నన్ను ఒక రాక్షసుల్లా మార్చేశారు. నా కుటుంబాన్ని చిన్న భిన్నం చేసేశారు. అలాంటి వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు అంటూ ఇంకా వేగం పోనిస్తాడు. ఆ కారు అలా వెళ్ళిపోతుంది. అప్పుడే ట్రాఫిక్ సిగ్నల్ పడుతుంది. ఆ కారుని పట్టుకోవాలని ప్రయత్నించిన తనకి నిరాశ ఎదురవుతుంది. తనకన్నా ముందు 2 కార్లు అక్కడ ఆగిపోయి కాబట్టి ట్రాఫిక్ సిగ్నల్ చూసి కోపంగా ఆ స్టీరింగ్ మీద కొడతాడు. పక్కనున్న డోర్ మీద కొడతాడు. ఎంతలా అంటే తన కోపం చల్లారడం లేదు. తన చేతికి ఏమైనా అవుతుందా అనే టెన్షన్ కూడా లేదు. అప్పుడు కనిపిస్తుంది తనకి తన కళ్ళల్లో బాధ. దేనికోసమో ఆయన పడుతున్న ఆవేదన. అది ఎందుకో అర్థం కావడం లేదు తనకి. తాను గాయం చేసుకుంటున్నాడంటే బలమైన కారణం ఉండే ఉంటుంది అనుకుంటుంది సీత. తను చేసిన పని వల్ల తన చెయ్యి ఎర్రగా కందుతుంది. ఆ వ్యక్తిని చూస్తున్న టెన్షన్లో ఆ కారు నెంబర్ నోట్ చేసుకోవడం మర్చిపోయాడు. అందువల్ల సిగ్నల్ పడిన తర్వాత ఆఫీస్కి వెళ్ళిపోతాడు చాలా కోపంగా. ఏమైంది వీడికి? అసలే ఆలస్యంగా వచ్చాడు, దానికి తోడు ఎంత కోపంగానా? ఏం జరిగింది సీత అని ఆతృతగా కౌశిక్ తనని అడుగుతాడు. ఏమో తెలియదన్నయ్య, ఎవరినో చూశారు, ఆ కార్ని ఫాలో అయ్యారు, సిగ్నల్ పడింది, అలా కారు మిస్ అయింది. అప్పటి నుంచి చాలా కోపంగా ఉన్నారు. విషయం అర్థమవుతుంది కౌశిక్కి. లోపలికి వెళ్తాడు. అప్పటికే తన చేతిని గోడ మీద అలా కొడుతూ ఉంటాడు. అప్పటికే తన చెయ్యి చిట్లిపోయి ఉంటుంది. పిచ్చిగాని పట్టిందా నీకు? చెయ్యి చూడు ఎలా కందిపోయి ఉందో, బ్లడ్ వస్తుంది. ఆ మాత్రం నీ గురించి నువ్వు ఆలోచించడం తెలీదా? ప్రతిదానికి ఆవేశం పనికిరాదు, ఆలోచనలతో చేస్తూ పోవాలి. నీలో అస్సలు నాకు ఆలోచన కనిపించడం లేదు. ఒక్క ఆవేశం తప్పనిస్తే ఏం చేయమంటావు? ఆ వ్యక్తిని చూస్తే నాకు అలా అనిపిస్తుంది. ఎన్ని రోజులు మనకు చిక్కకుండా దాక్కుని ఉంటాడు. అలాంటిది ఇప్పుడు నా కళ్ళ ముందు అలా వెళ్ళిపోతే పట్టుకోలేని స్థితిలో ఉండిపోయానరా నేను. ఒక వేస్ట్ పిల్లని ఎవరిని రక్షించలేను. గుండెల్లో బాధ రగిలిపోతుంది. అది ఎప్పటికీ చల్లారదు. నీకు అర్థమైంది అనుకుంటా. నువ్వేం చేస్తావో నాకు తెలియదు అంటూ తన కాలర్ పట్టుకుంటాడు. ఎక్కడున్నా సరే నాకు తెలియాలి అంటూ ఆవేశం కట్టలు తెంచుకొని వస్తుంది తనకి. రావణ్, కూల్ డౌన్, నేను చూసుకుంటాను, నువ్వు టెన్షన్ పడకు ప్లీజ్, నువ్వు వరి అవ్వకు అంటూ తను జాగ్రత్తగా సోఫా దగ్గర తీసుకొచ్చి కూర్చోబెడతాడు.
సీతకి తనని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి కౌశిక్ తన జాడ తెలుసుకోవడానికి బయలుదేరతాడు. ఎప్పుడూ తన కోపంలో చూసిన సీత తన ఒక చిన్న పిల్లలా ఏడుస్తుంటే తనను కూడా చాలా బాధగా అనిపిస్తుంది. వెళ్ళి తన పక్కన కూర్చుంటుంది. తన భుజం మీద చెయ్యి వేస్తుంది. ఓదార్పు కోడుకుంటున్నాడు తను. తనని గట్టిగా పట్టుకొని తన మనసులో బాధ పోయే వరకు ఒక చిన్న పిల్లలా రోధిస్తూ ఉంటాడు. తనని చూసి చాలా జాలి వేస్తుంది తనకి. తను వెన్ను నిమురుతూ తనని ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. అలా ఎంతసేపు ఉన్నాడో తనకే తెలీదు. సీత వీపు మీద తడిగా తగులుతూ ఉండేసరికి మెల్లగా తనని దూరం జరుపుతుంది. తన చేతి నుంచి రక్తం కారుతూ ఉంటుంది. వెంటనే వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని వస్తుంది. డెటాల్తో తన చేయి క్లీన్ చేస్తుంది. తనకి మంటగా అనిపిస్తుంది. చేతిని కాస్త దూరంగా తీసేస్తాడు. మళ్ళీ తీసుకుంటుంది. చిన్న పిల్లాడా మీరు? డెటాల్తో క్లీన్ చేస్తుంటే అంత మంటగా అనిపిస్తుందా? మరి ఒక పశువులా బిహేవ్ చేసి గోడకి కొట్టినప్పుడు తెలియలేదా ఈ నొప్పి? కోపం ఉండొచ్చండి, ఉండకూడదని ఎవరూ చెప్పట్లేదు. మరీ ఇంతలా కాదు. నేను చూసిన రావణ్ గారు వేరు, ఇప్పుడు ఇక్కడ ఉన్న మీరు వేరు. ఏదో బాధ మిమ్మల్ని కలిసి వేస్తుందని అర్థమవుతుంది. అలాంటి బాధ గుండెల్లో ఉంటే అలాగే ఉంటుంది. పక్కన వాళ్ళతో షేర్ చేసుకుంటే కనీసం అందులో కొంత బాధ అయినా తగ్గుతుంది. మీకు ఇష్టం ఉంటే నాతో చెప్పండి, లేకుంటే మీకు నచ్చిన వాళ్ళతో మీ బాధను పంచుకోండి. అంతేకాని ఇలా మిమ్మల్ని మీరు హింసించుకోవడం నాకు నచ్చడం లేదు అని కోపంగా చెప్తుంది సీత. తను ఎక్కువ ఆవేశానికి గురైనప్పుడు తనకి భయంకరమైన తలనొప్పి వస్తుంది. అందువల్ల తను చెప్తున్న మాట వినకుండా తల గట్టిగా పట్టుకుంటాడు. సీత ఎంతోమంది పేషెంట్లు చూసింది కాబట్టి సోఫా చివరికి జరిగి తనని తన ఒడిలో పడుకోబెట్టుకుంటుంది. అలా జెండు బామ్ తీసి తన హెడ్కి అప్లై చేస్తూ మెల్లిగా తన తలనొప్పి తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. తను అలా చేస్తూ ఉంటే కొద్ది కొద్దిగా తన తలభారం తగ్గినట్టు అనిపిస్తుంది తనకి. మరి ఆ రావణ్ చూసిన వ్యక్తి ఎవరు? అతను చూసి ఎందుకంత ఆవేశం తనకి? సీతకి జరిగిపోయిన తన గతం చెప్తాడా? తర్వాయి భాగంలో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.